హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్గా వెరైటీ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి మనకి కావాల్సిన పదార్థాలు బనానా, మస్క్ మిలాన్, వాటర్ మిలాన్ అండి. మస్క్ మిలాన్ ముందుగా మనం ఈ విధంగా చెక్కు తీసి పెట్టేసామండి. పొట్టు అసలు ఉండకూడదు, మొత్తం నీట్గా చెక్కు తీసి లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకోవాలి. గింజలు కూడా ఉండకూడదు. ఇలా నీట్గా మొత్తం తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ముక్కలుగా. చూసారు కదా, అసలు గింజలు అనేవి లేవండి దీంట్లో. నెక్స్ట్ మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి వీటిని ఇలా. నెక్స్ట్ మనం వాటర్ మిలాన్ కూడా తీసుకున్నాము. వాటర్ మిలాన్ కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలండి వీటిని. వాటర్ మిలాన్, మస్క్ మిలాన్ రెండింటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసాము. బనానా మాత్రం అది జ్యూస్లో వేసేటప్పుడు చేద్దామండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో పాలు పోసుకోవాలండి. దాంట్లో షుగర్ వేసుకొని కాసేపు పాలు కాగనివ్వాలి. ఆల్రెడీ కాగిన పాలే కానీ మళ్ళీ కాసేపు కాగనివ్వాలండి. అవి కాగేలోపు మనం కస్టర్డ్ పౌడరు ఒక గిన్నెలో వాటర్ పోసి కలుపుకోవాలండి. ఇది ఉండలు కట్టకోకుండా మంచిగా వాటర్ పోసి కలపాలి. ఇలా దీన్ని కలిపేసుకొని ఉంచుకోవాలి. ఓకే అండి, పాలు కాస్త హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఈ కలిపిన మిశ్రమాన్ని దీంట్లో పోసేసి పాలను ఇలా కలుపుతూ కాగబెట్టుకోవాలండి, లేకపోతే ఉండలు కడుతుంది. ఓకే అండి, ఇలా కలుపుతూ కాసేపు కాగనివ్వాలి. ఇది కాస్త కాగిన తర్వాత మళ్ళీ దీంట్లో మనం యాలకుల పౌడర్ వేస్తున్నానండి. యాలకులు దంచుకొని నెక్స్ట్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుకొని ఇలా బాగా మరగనివ్వాలి. ఇవి కాస్త కాగిపోయాయి. నెక్స్ట్ మనం స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను ఆల్రెడీ సేమియాని వాటర్ పోసి ఉడికించి పెట్టేశానండి. కాస్త వేయించి వాటర్ పోసి ఉడికించి పెట్టేశాను. ఇప్పుడు ముందుగా మనం ఒక బౌల్లో గ్లాసులో ముందుగా సేమియా వేసి తర్వాత వాటర్ మిలాన్ సన్నగా కట్ చేసినవి వేసాను. నెక్స్ట్ మనం కర్బూజా ఉంది కదా, అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి. మనకి సేమియా కూడా చాలా బాగుంటుందండి. ఇందులో డిఫరెంట్గా ట్రై చేశాను. నెక్స్ట్ దీంట్లో మనం బనానా కూడా వేస్తున్నామండి. ముక్కలుగా కోసి, చిన్న ముక్కలు కోసి. యాక్చువల్గా అయితే బనానా ఇవి మాత్రం ఫ్రూట్స్ మాత్రం వేస్తారు, కానీ నేనైతే సేమియా కూడా వేసి ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉందండి. నెక్స్ట్ మనం బనానా వేసిన తర్వాత పైన ఇప్పుడు మనం కస్టర్డ్ పాలు పోస్తున్నామండి. ఈ విధంగా మంచిగా ఆ పాలు తీయగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఫ్రూట్స్ కూడా మంచి టేస్ట్ వస్తాయి. ఓకే అండి, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ దీనిపైన మనం ఖర్జూరా ఉంటుంది కదా, అది కూడా కట్ చేసి వేసేసానండి. ఎండు ఖర్జూరా అయినా వేయచ్చు మీరు. ఓకే అండి, వేసాము. ఈ విధంగా ఖర్జూరాలు వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ కొంచెం వాటర్ మిలన్ ముక్కలు కూడా వేసేసాను. నెక్స్ట్ దీంట్లో మనం జీడిపప్పులు కూడా నానబెట్టినవి వేసుకుంటామండి. ఓకే అండి, జీడిపప్పులు ఈ విధంగా ఒక 1 అవర్ ముందు నానబెట్టేసాను. ఇవి కూడా పైన వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రూట్ సలాడ్. పిల్లలకి కూడా చాలా మంచిదండి. సమ్మర్ స్పెషల్గా ఇలా బనానా తినని పిల్లలు కూడా ఇలా చేసి పెడితే కంపల్సరీ తింటారండి. ఎగ్జాంపుల్ మా బాబాయ్ బనానా అసలు తినడు, కానీ ఈ విధంగా చేస్తే మాత్రం కంపల్సరీ చాలా ఇష్టంగా తింటున్నాడండి. కాబట్టి పిల్లలకి ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ మంచి హెల్దీ ఐటమ్సే ఉన్నాయి కాబట్టి కంపల్సరీ మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ ద్వారా తెలియచేయండి.